టైం లేదు. లాస్ట్ ప్రయారిటీ భగవంతుడు, ఆధ్యాత్మిక చింతన. వర్షం పడింది అనుకోండి, సినిమాకి వెళ్ళేవాడు ఆగడు, హోటల్కి వెళ్ళేవాడు ఆగడు, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళేవాడు ఆగడు, దేవాలయానికి వచ్చేవాడు ఆగిపోతాడు. ఏమంటే లాస్ట్ ప్రయారిటీ దేవుడు అనమాట. ఏమయ్యా నిన్న సత్సంగానికి రాలేదు, వర్షం పడింది గురుగారు అందుకొని రాలేదండి అంటాడు. ఏమండి వర్షం పడితే మిగిలినవి ఏమన్నా ఆపావా? మరి ఇది ఆపేస్తున్నావేంటి అంటే భగవంతుడు అంటే నీకు లాస్ట్ ప్రయారిటీ అన్నమాట. సో ఈ రాజు వినేవాడు కాదు, ఏదో విరాళం ఇచ్చేవాడు, గురువుగారిని పంపించేసేవాడు. అప్పుడు గురువు అనుకున్నాడు, యథా రాజా తథా ప్రజ. రాజు ఆధ్యాత్మిక చింతనలో ఉంటే ప్రజలు సక్రమంగా ఉంటారు. ఈ యొక్క రాజుకి జ్ఞానోదయం కలిగించాలని, అయ్యా నీ విరాళం నాకొద్దు, నీ పాదపూజ నాకొద్దు, నాకు కోరిక ఉంది తీర్చన్నాడు. ఏంటి ఆ కోరిక అన్నాడు, మీ మంత్రిని పంపించి రాజ్యమంతా వెతికించి ఒక మూర్ఖుడిని పట్టుకురండి, వాడికి ఒక చేతికర్ర ఇచ్చి రాజ్యమంతా తిరుగుతూ ఉండమనండి, నెల నెల కొంచెం జీతం ఇవ్వండి వాడికి, నా కోరిక అదే అన్నాడు. రాజు అన్నాడు అదేం పెద్ద పని కాదని చెప్పి మంత్రికి చెప్పాడు. ఒక మూర్ఖుడిని వెతికి పట్టుకొచ్చారు. పట్టుకొస్తే వాడికి ఒక చేతికర్ర ఇచ్చి తిరుగుతూ ఉండమన్నారు, నెల నెల జీతం ఇస్తున్నారు. కొన్ని రోజులకి ఏమైందంటే రాజుగారికి అనారోగ్యం వచ్చింది. వైద్యులు చెప్పారు మందు లేదు దీనికి, ఎప్పుడైనా బకెట్ దన్నేస్తాడేనా అని చెప్పారు. ఎవరైనా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు తన మన అనే వాళ్ళందరినీ పిలిపించుకుంటారు. వాళ్ళు వచ్చి హామీలు ఇస్తుంటారు, అన్నా నువ్వేం భయపడకన్నా, ఇంకో 10 సంవత్సరాలు గట్టిగా ఉంటావు, మెత్తకు కూడా కాదు అని చెప్పి చెప్తుంటారు. వీడికి కొంచెం ధీమా, వీడు చెప్పాడు కాబట్టి వాడు చెప్తే ఏం బతుకుతావేంటి. డాక్టర్లు కూడా ఎంత ప్రొఫెషనల్ అయినా ఆపరేషన్ చేసి మా ప్రయత్నం మేము చేసాం, భగవంతుడు ఇంకా ఆయన చేతుల్లో ఉంది అంటాడు. వీడి చేతుల్లో ఉందంటే రేపు చేస్తే వాడి మీద కేసు వేసేస్తారు, అందుకని ఆ బాధ్యత తీసుకోడు అనమాట. సో వీళ్ళందరూ చెప్తారు నీకేం పర్వాలేదని, ఏదో అది ఊరట కొంచెం, అందుకని అందరినీ పిలవమన్నాడు. అందరూ వస్తున్నారు, రాజుగారిని పరామర్శిస్తున్నారు. అందరూ వచ్చారు, ఒకడు రాలేదని ఆలోచించాడు. ఎవడబ్బా అంటే ఆ మూర్ఖుడు. మంత్రికి చెప్పాడు ఆ మూర్ఖుడిని కూడా పిలవమన్నాడు. ఆ మూర్ఖుడు వచ్చాడు, వచ్చి కర్ర పట్టుకొని నిలబడుకున్నాడు. నిలబడుకుంటే రాజు అన్నాడు, ఒరే మూర్ఖ నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. అప్పుడు ఆ మూర్ఖుడు అన్నాడు, అయ్యా దూరం వెళ్ళిపోతున్నాను అంటున్నారు కదా, రథంలో వెళ్ళండి లేకపోతే కాళ్ళు నొప్పులేస్తాయి అన్నాడు. ఒరే మూర్ఖ రథాన్ని తీసుకెళ్ళలేను రా నేను అన్నాడు. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, చాలా మంది రాణుగారులు ఉన్నారు కదా, ఒక ఇద్దరినన్నా వెంట పెట్టుకెళ్ళండి, సేవకు ఉపయోగపడతారన్న. ఆ రాణులకు భయం వేసింది, రాజుగారు ఎవరిని పిలుస్తారో అని. అప్పుడు రాజు అన్నాడు, ఒరే మూర్ఖ రాణుల్ని కూడా తీసుకెళ్ళలేను అన్నాడు. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, 100,000 మంది సేవకులు ఉన్నారు కదా, ఒక 4గురిని వెంట పెట్టుకెళ్ళండి, సేవకు ఉపయోగపడతారు. అక్కడుండే సేవకులకు భయం వేసింది, ఎవరిని పిలుస్తాడు రాజని. ఒరే మూర్ఖ సేవకుల్ని కూడా తీసుకెళ్ళలేను అన్నాడు. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, గుడ్డు చాకరీ చేసి ధనాగారం అంతా నింపారు కదా, ఒక 20,000 వరహాలు 10,000 వరహాలు మూట కట్టుకుని వెళ్ళండి, ఖర్చులు కన్నా వస్తాయన్నాడు. ఒరే మూర్ఖ ధనాన్ని కూడా తీసుకెళ్ళలేనురా, అయినా నువ్వు మూర్ఖుడివి, నీకెంత చెప్పినా అర్థం కాదు. ఒక పని చెయ్యి, నీకన్నా పరమ మూర్ఖుడిని వెతికి పట్టుకుని వాడి కర్రప్ప చెప్పి తిరుగుతూ ఉండమని చెప్పండి, గురువు గారి కోరిక. నువ్వు రిటైర్మెంట్ తీసుకొని నీకు పింఛన్ ఇస్తాను, ఆ కొత్త మూర్ఖుడికి వాడికి జీతం ఇస్తానన్నాడు. అప్పుడు ఈ మూర్ఖుడు ఏం చేశాడంటే ఆ కర్ర తీసి రాజుగారి చేతిలో పెట్టాడు. ఒరే నీకన్నా పరమ మూర్ఖుడిని వెతికి పట్టుకుని వాడి కర్రప్ప చెప్పంటే నా చేతిలో పెట్టావేంటి అంటే, నీకన్నా పరమ మూర్ఖుడు ఎవడు ఉంటాడు చూడు, జీవితం అంతా కాయ కష్టపడ్డావు, రథంలో వెళ్ళమంటే తీసుకెళ్ళలేనన్నావు, భార్యని తీసుకెళ్ళలేనన్నావు, సేవకుల్ని తీసుకెళ్ళలేనన్నావు, ధనాగారం నిండుకు గుడ్డు చాకరీ చేసి ధనం నింపావు, ధనము తీసుకెళ్ళలేనన్నావు. ఇంత కష్టపడి ఏమీ తీసుకెళ్ళలేనప్పుడు నీకన్నా పరమ మూర్ఖుడు ఎవడు ఉంటాడు, పట్టుకోకర్రా తిరుగు అన్నాడు. మనం కూడా అదే కేటగిరీకి చెందుతాం. ఎందువల్లంటే తీసుకెళ్లేది ఏమీ లేదు, కానీ తాపత్రయం అంతా తీసుకెళ్ళలాని దాని మీదే ఉంటుంది. తీసుకెళ్ళగలిగింది ఏంటి అంటే చెడని పదార్థము హరిసేవ, అది తీసుకెళ్ళగలం, కానీ దాని మీద తాపత్రయం లేదు మనకు. అందుకని మనం కూడా ఆ పరమ మూర్ఖుడి కోవలోకే చెందుతాము. సో అందువల్ల మనము అంటే నేను అంటే ఎవరు? ఆత్మ. ఆ ఆత్మతో వచ్చేటువంటిది ఏంటి?
నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా నిన్ను కాపాడేటువంటిది ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మమే. ఆ ధర్మం కోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం వెచ్చించాలా, దాన్ని మనం ఉపయోగించాలా, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అందువల్ల మనందరం కూడా ఈ విలువైనటువంటి మనుష్య జీవితం దీనికి ప్రాముఖ్యతనివ్వాలా, దాన్ని దేనికోసం వినియోగించాలో తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరికి కూడా రోజులో కొంత సమయం మిగులుతుంది, దాన్ని చెడుకు వినియోగించకుండా సత్సంగానికి సాధనకి వినియోగించి ఈ మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకునే దానికి మనం ప్రయత్నించాలి. చివరిగా మహాభారతం నుంచి ఒక కథ చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి ధర్మరాజుని కలవడానికి భీమసేనుడు వస్తాడు. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు పక్కన కూర్చుంటాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. భీముడు అతన్ని ఆపుతాడు. ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. నేనెవరో నీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునే దానికి వచ్చానంటాడు. ఏంటి ఆ సంఘటన అంటాడు. నేను వచ్చే దారిలో కంచె చేనును మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు భీముడు అంటాడు, భుజబల సంబంధమైనది ఏదన్నా అడుగు, బుద్ధి బలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. వీడు వెళ్ళిపోతాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంట్రా మళ్ళా వచ్చావు అంటాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశానంటాడు. ఏంటది అంటాడు. పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసుకొని మళ్ళా పెద్ద కుండలో పోస్తే ఎన్ని ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటాడు. ఒరే పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదురా, అన్నగారి దగ్గరికి వెళ్ళరా అంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చావు అంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటి అంటాడు. అరే ఏనుగు దూరెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుపోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అంటాడు. అరే నాయనా నాకు తెలియదు అవన్నీ, అన్నగారి దగ్గరికి వెళ్ళు అంటాడు. వాడు వెళ్ళిపోయి మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చావు అంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశానంటాడు. ఏంటది అంటాడు. గోవు దూడని చంపి తినేసింది అంటాడు. అరే గోవు సాధు జంతువు, అది దూడని చంపి తినడం ఏంట్రా అంటాడు. మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అంటాడు. ఒరే నాయన నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళరా అంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఓ కొండ మీద నుంచి బండ అడ్డంగా పడిపోయింది దారికి, ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు తన దోవతీకున్న నూలు పోగు దాన్ని కట్టి లాగితే దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయినాడు. భీముడు అంటాడు, అరే అబ్బాయి ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ నాకు నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 ఒక్కలైపోద్ది, నేనేమన్నా పిచ్చోడు అనుకున్నావా, ఏంటి ప్రశ్నలన్నీ, పో ఇక్కడి నుంచి అని చెప్పి తరుముకుంటాడు. వాడు వెళ్ళిపోతాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్ర లేచి బయటకు వస్తాడు. భీమసేనుడు చూసి, ఏంటి భీమసేన ఇట్లా వచ్చావంటాడు. మీతో ఏదో చర్చించాలని వచ్చాను, కానీ మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అని చెప్పి ఇవన్నీ చెప్తాడు. అప్పుడు ధర్మరాజు అది విని వాడిని పట్టి బంధించావా అంటాడు. ఎందుకు బంధించాలా అంటాడు. వాడెవడో కాదు, స్వయంగా కలిపురుషుడు. మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు వాడు అంటాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అంటాడు. మనిషట్టా ఉన్నాడంటాడు, కురూపిలాగా ఉన్నాడంటాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వడం ఆయన అంటాడు. ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. చిన్న పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అది ఉబ్బిపోయి ఉంటుంది. ఆ పిల్లోడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేమో అని, ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 పలుకులు ఉంటాయి అన్నమాట. ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది కలియుగంలో. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటాడు. కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు కలియుగంలో. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది అంటారు. మరి రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఏంటి ఏర్పడుతుంది
అంటే అర్థం ఏంటి అంటే, అప్పుడు ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతారు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో, దానికి అర్థం అది అంటారు. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. దానికి తప్పు పిల్లలదే కాదు, తల్లిదండ్రులది కూడా. కారణం ఏంటి? మనం ఎప్పుడు ప్రేమతత్వాన్ని చెప్పలేదు వాళ్ళకి. భగవంతుడు గీతలో ఏం చెప్తాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అన్నాడు. యథార్థ జ్ఞానం ఎవడైతే తెలుసుకుంటాడో వాడు బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసము తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు. మనం ఎప్పుడైనా గీతాజ్ఞానం చెప్పామా? ఏం చెప్పాం? రే వాడు చూడరా ఎట్ సంపాదిస్తున్నాడు, వీరు చూడరా ఎట్ సంపాదిస్తున్నాడు, నాయన వాళ్ళ అధర్మంగా. రే ధర్మమా అధర్మమా, నీ ఆనందానికి నువ్వేమన్నా చేయవు, హై ఇది మనం చెప్పింది. మరి నా ఆనందానికి ముసలి వాళ్ళు అడ్డంగా ఉన్నారు పోమంటున్నాడు. సో అదే ఈ యొక్క ప్రేమతత్వం చెప్తే, ప్రేమతత్వం పండిత సమదర్శిన, నేను ఆత్మస్వరూపుణ్ణి, నా తల్లిదండ్రులు ఆత్మస్వరూపులు, నాకు ఈ భూమి మీద నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో వారికి అంత అర్హత ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి సేవలు, ఆ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోవాలా అనేటువంటి దృక్పథంతో ప్రేమతోటి చూసుకుంటారు. ఒక ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారంట. ఆ ఇల్లాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి, అయ్యా మీరెవరు అని అడిగిందంట. ఒక ఆయన చెప్పాడు, నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన విజయ స్వరూపం అన్నాడు. మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాను అని నిందంట. అమ్మాయి యజమాని లేడు కదా, యజమాని వచ్చిన తర్వాత పిలవండి వస్తాము అన్నారంట. యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత, అండి మన ఇంటి ముందు 3 స్వరూపాలు కూర్చొని ఉన్నారు, ఒక ఆయన ప్రేమ స్వరూపం, ఒక ఆయన సంపద స్వరూపం, ఒక ఆయన విజయ స్వరూపం, ఎవరిని పిలుద్దామని నిందంట. ఆ యజమాని మంట అయిపోయి, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడంట. ఆమెనిందంటే సంపద ఉండి విజయం లేకపోతే ఉపయోగం ఏముందండి, విజయ స్వరూపాన్ని పిలుద్దామనిందంట. వాళ్ళిద్దరికీ ఒక కుమార్తె ఉందంట. తల్లిదండ్రులారా, సంపద విజయం అంటే జీవితాలు నిరర్ధకం, ప్రేమ స్వరూపాన్ని పిలవండి నా ఉద్దేశంలో అని చెప్పిందంట. అప్పుడు ఈ ఇల్లాలు బయటకు వచ్చి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంటిలోకి రా అని పిలిస్తే ఆయన లేచి ఇంట్లోకి వస్తూ ఉంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం కూడా లేచి వస్తున్నారంట. అప్పుడు ఆ ఇల్లాలు అనిందంట, సంపద స్వరూపం, విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, నేను ప్రేమ స్వరూపాన్ని పిలిచాను అంటే, అప్పుడు వాళ్ళు అన్నారంట, అమ్మా క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేమిద్దరం కూడా ఉంటాము, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు అని చెప్పిందంట. ఇంతకు ముందు భారతదేశంలో ఇది ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన వల్ల ప్రేమతత్వం నరనరాల్లో జీర్ణించుకొని ఉండింది. సంపద విజయం ఇవి 2 కూడా ప్రతి ఇంట్లో ఉన్నాయన్నమాట. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవత్ తత్వం ద్వారా ప్రేమ. ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ మనిషి విరక్తితో జీవితాన్ని గడుపుతున్నాడంటే కారణం ఏంటి అంటే, వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు. వ్యాపారమే నడుస్తుంది, నువ్వేమిస్తావు నేనేమిస్తాను. వాడు రోజంతా ఇంటి యజమాని పనిచేసి ఇంటికి వస్తాడు, రిలాక్స్ అవుదామని చెప్పి టీవీ పెడతాడు, పెట్టి ఏమే కాఫీ అంటాడు. ఆమె కాఫీ కలుపుకొని వచ్చే లోపల హాల్లోకి టీవీలో ఏదో జయలుకాసో కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్, మంచి నెక్లెస్, అది చూడంగానే భార్య, ఏమండి ఈ నెక్లెస్ డిజైన్ భలే ఉందండి నాకు తీసివరా. ఏమే 2 నెలల కిందటే కదే తీసిచ్చాను అంట నీరసంగా చెప్తాడు. అప్పుడు కప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు వీడు అనుకుంటాడు, ఇప్పుడు గొంతు దడవాలన్నా కానీ ఏదో కమిట్ అవ్వాల్సినట్టుగా ఉంది అని చెప్పి. వాడు అప్పుడు ఏమర్థం అవుద్ది చెప్పండి, నా మీద ప్రేమ ఉందా, నెక్లెస్ మీద ప్రేమ ఉందా చెప్పండి. సో అందువల్ల వ్యక్తుల మధ్యలో కేవలం వ్యాపారం, అందువల్ల ఎవరిలో కూడా సంతృప్తి లేదు. ప్రేమ ఎప్పుడు ఉంటుందో, ఆత్మకు కావాల్సింది ప్రేమ, అప్పుడు సంతృప్తిగా జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. చాల నుంచి అంత ప్రేమ అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవించేదాన్ని ప్రేమ అంటారు. ఆ ప్రేమ భగవంతుడు మన పట్ల ఉంది. ఆయన్ని కాదని మనం వచ్చిన ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించి మన చేతుల్లో పెట్టి ఎంతో తటస్థంగా ఉన్నాడు. అది నిజమైన ప్రేమ. సో ఆ ప్రేమ స్వరూపుడైన భగవత్ తత్వం సమాజంలో ఉన్నప్పుడు వ్యక్తుల్లో ప్రేమ ఉంటుంది. అప్పుడే ప్రతి ఒక్కరూ సంతృప్తికరమైన జీవితాలను గడిపేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు.
నేను ఒకసారి స్టేట్ అంతా కూడా యువత కోసం వ్యసనాలు మానండి యువతని కాపాడండి నేను ఒక ప్రోగ్రాం చేశాను. అన్ని ఊర్లు తిరిగి 5,000 మంది 10,000 మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి వాళ్ళకి మంచి మారల్స్ అండ్ ఎథిక్స్ మీద కథలు చెప్తూ ఈ కథ కూడా చెప్పి కడపలో ఎక్కడో ఆర్లగడ్డ ఎక్కడో ఈ కథ చెప్పి మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటారా అని అడిగాను. ఒక పిల్లోడు లేచి మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవట్లేదు కదా మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అరే ఎందుకు చూసుకోవాలో చెప్పమంటావా అన్నాను. నువ్వు చిన్నప్పుడు నీకు స్నానం ఎవరు చేయించారు అన్నాను. అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారు అన్నాను. అమ్మ అన్నాడు. భోజనం ఎవరు పెట్టారు? అమ్మ అన్నాడు. మరి నువ్వు చేసుకోవచ్చు కదా అమ్మ దగ్గర ఎందుకు చేయించుకున్నావురా అన్నాడు. అదేంటి స్వామి అట్లంటారు, చిన్నప్పుడు చేసుకోలేం కదా అన్నాడు. అరే నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు, మరి వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఈదిలోకి దోసేస్తున్నావు, ఏమి న్యాయం రాయింది అని చెప్పి అన్నాడు. అమ్మ పుట్టినప్పుడు జీవుడికి మొట్టమొదటి చైతన్యం అన్నమయ చైతన్యం. అన్నమయ అంటే వాడు ప్రతిదీ అన్నంగా భావిస్తాడు. చేతికి ఏం దొరికినా నోట్లోకి వెళ్తాడు. చిన్నపిల్లవాడు గమనించండి, నోట్లోకి వెళ్ళిపోద్ది. నువ్వు విసర్జించిన మలాన్ని కూడా నీ తల్లి కాచుకొని కూర్చొని శుభ్రం చేయకపోతే దాన్ని కూడా నువ్వు తినేస్తావు. కంటికి రెప్పలాగా రాత్రి పగలు నిన్ను కాచుకొని ఇంత ప్రయోజకుడు చేస్తే చివరికి ఆమెను చూసుకునే దానికి నువ్వు కష్టం అనుభవిస్తున్నావు, ఇదేమన్నా న్యాయం అంటారా అన్న. అప్పుడు వాడి కళ్ళలో నీళ్ళు తిరిగి, లేదు గురువు గారు నేను చూసుకుంటానన్నాడు. ఈరోజు మంచి చెప్పేవాళ్లే లేరు సొసైటీలో. వాళ్ళు ఏం నేర్చుకుంటారు మన దగ్గర నుంచి? సో ముఖ్యంగా మనలో మార్పు రావాలి, మన పిల్లల్లో మార్పు రావాలంటే మనం సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులుగా తయారయ్యేవాళ్ళు, మనం ప్రేమతత్వాన్ని పాటించేటువంటి వ్యక్తులుగా తయారవ్వాలి. అప్పుడు మన పిల్లల్లో కూడా అది అనుసరించేటువంటి భావన వస్తుంది అనమాట. భగవంతుడు అందుకే గీతలో చెప్పాడు, యద్యదాచరది శ్రేష్ఠ తతత్యేవత రోజున సాయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ మార్గాన్ని అవలంబిస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారు అన్నాడు. సో ఈ భగవతత్వాన్ని మనం అనుసరించాలా? ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. మూడవది, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది. దానికి ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, పెద్ద పెద్ద స్కామ్లు ఎవరో పట్టించుకోరు కలియుగంలో, ఏనుగు దూరం వెళ్ళిపోద్ది. పోలీస్ స్టేషన్లో బుకింగ్ అంతా తోక చిక్కుంటుంది, పెట్టే కేసులే బుకింగ్. పెద్ద పెద్ద స్కాములకు అందరూ నిర్దోషులే. ఎలక్షన్ల ముందు విశాఖపట్నంలో కొన్ని లక్షల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నాం అన్నారు. సూత్రధారి పాత్రధారి ఏమన్నది తెలిసిందా? ఏమైపోయింది ఆ కేసు? ఏనుగు దూరం వెళ్ళిపోద్ది, తోక చిక్కుంటుంది, పెట్టే కేసులే బుకింగ్ అంతా. ఇది నేను అనంతపూర్లో ఒకసారి పబ్లిక్ ప్రోగ్రాము, ఒక 10-15 వేల మంది భక్తులు ఉంటే పోలీస్ బందోబస్తుకు వచ్చి ఉన్నారు. ఈ కథ చెప్తే ఉపన్యాసం అయిపోయిన తర్వాత పోలీస్ నా దగ్గరికి వచ్చి, గురుగారు ఏనుగు కథ భలే ఉందండి అన్నాడు. ఏమయ్యా అంత బాగా నచ్చింది మీకన్నా? మేము చేసేది అదే కదా గురుగారు, పెద్దనే ఉండగా పట్టుకుంటే ఫోన్లు వస్తాయి వదిలేస్తాం, ఏదో చిల్లర కేసులు బుక్ చేస్తా ఉంటాం, భలే చెప్పారా కదా అన్నాడు. 5,000 సంవత్సరాల కిందట వ్యాసుడు మహాభారతంలో ఇది రాస్తే తూచా తప్పకుండా జరుగుతున్నాయా లేదా చెప్పండి. అందుకనే రామాంజుల వారు అంటారు, సత్యం శాస్త్రం అనేది సత్యం, అది నిన్న సత్యమే, ఈ రోజు సత్యమే, రేపు సత్యమే, మార్పు లేనిదే శాస్త్రం, మార్పు లేనిదే సత్యం అని చెప్పి చెప్తారు ఆయన. సో అందువల్ల 4వది, గోవు దూడను చంపి తినేసింది. దానికి ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం, కానీ కలియుగంలో తల్లే తన బిడ్డను అబార్షన్ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటారు. ఈరోజు అమెరికా తాయివాన్లలో రుచికరమైన విలువైన వంటకం ఏంటి అంటే తల్లి గర్భంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మనిషి దిగజారిపోయాడు అనమాట. ఈరోజు ఈ పుణ్యభూమిలో పుట్టి మనం అమెరికా లాగా ఎప్పుడయ్యా మన దేశం అయ్యేదా అని దీర్ఘాలు తీస్తున్నాం. ఏనాయన పిండాల మితి కానీ నీ దేశం గొప్పదనుకోవా? చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యాన్ని వెలకట్టేది సంస్కృతి, కల్చర్ తోటి. కల్చర్, సంస్కృతి దేశం యొక్క సౌభాగ్యం. అంతస్తుల మేడలు, కరెన్సీ, టెక్నాలజీ కాదు. ఇది వేద భూమి, ధర్మభూమి, కర్మభూమి, భగవంతుడు అవతరించినటువంటి పుణ్యభూమి. ఈ యొక్క దేశంలో పుట్టి మనం ఆ యొక్క విలువను తెలియకుండా జీవిస్తున్నాం. ఇది మన దౌర్భాగ్యం అని చెప్పుకోవాలన్నమాట. ఇది మన దౌర్భాగ్యం. ఇంత గొప్ప దేశంలో పుట్టాం మనం. మన సంస్కృతి ప్రకారం వివాహం అయ్యేంత వరకు స్త్రీ పురుషుల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈరోజు మనం సోషలిజం అని చెప్పి అనుకున్నాం, అది సైన్సిజం, సారోయిజం అయిపోయింది. తిరిగి ఇంటర్మీడియట్కి వస్తే చాలు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని చెప్పి
ఇదో ఈ ఘాట్లలో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. తిరిగిన వాటితోనే పెళ్లి జరుగుతుందని ఏమి గ్యారంటీ లేదు. మనం తిరిగేటప్పుడు చాలా మంది చూస్తుంటారు. పెళ్లి రోజే పెళ్లి కొడుకు ఫ్రెండ్ అంటాడు, ఒరే నీ భార్యని ఎక్కడో చూసినట్టుందిరా అంటాడు. వాడికి గుర్తొచ్చినోడు పెళ్లి పెట్టకలేకపోతుంది. ఈరోజు సమస్యలన్నీ అదే, వివాహ వ్యవస్థ నాశనం అయిపోతుంది. మీరు సివిల్ కోర్టు పోయి చూడండి, 4 రోజులకి డైవర్సు, 2 నెలలకు డైవర్సు, 4 నెలలకు డైవర్సు. కారణం ఏంటి అంటే విశ్వాసాలు లేవు, సక్రమైనటువంటి జీవిత విధానం లేదు. మనం ఇవన్నీ ఉంటాయని ముందు చూపుతో శాస్త్రాల్లో చెప్పారు. స్త్రీ పురుషులు వాళ్ళ పరిమితి తెలిసి ప్రవర్తించాలా అని చెప్పి దాన్ని మనం నిర్లక్ష్యం చేశాం. ఈరోజు వివాహ వ్యవస్థ లేదు. పాశ్చాత్య దేశాల కన్నా దారుణం అయిపోతుంది రోజు రోజుకి ఈ భరత భూమిలో కూడా. స్త్రీ ఏకాంతంగా ఒంటరిగా ఉంటే ఆమెకు రక్షణ లేదు, జీవితం దుర్భరంగా ఉంటుంది. అందుకనే మహాభారతంలో భీష్ముడు చెప్తాడు, యుక్త వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల యొక్క రక్షణలో స్త్రీ ఉండాలి. వివాహం అయిన తర్వాత భర్త రక్షణలో ఉండాలి. విధివశాత్తు భర్త మరణిస్తే పెద్ద కుమారుని యొక్క రక్షణలో స్త్రీ ఉండాలా. అప్పుడే ఆమెకు సుఖము, శాంతి, పవిత్రత ఉంటాయి అని చెప్పి భీష్ముడు మహాభారతంలో చెప్పాడు. ఇవన్నీ ఎంతో సైంటిఫిక్ గా ముందు చూపుతో చెప్పినటువంటి మాటలు అన్నమాట, ఊరికనే చెప్పలేదు. సో తల్లే తన బిడ్డను చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటే. చివరికి తీర్థయాత్రకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. దానికి ధర్మరాజు చెప్తాడు, కలియుగంలో మంచి పని ఏదైనా చేయాలంటే ఆటంకాలు వస్తాయి. చెడుకు విపరీతమైన ప్రోత్సాహం ఉంటుంది. రామాయణంలో రావణుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రాములు వారు చెప్తారు, వాడెంత దుర్మార్గుడైనా గొప్ప అనుభవజ్ఞుడు, జ్ఞాని. జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తామంటాడు. అప్పుడు లక్ష్మణుడు ఇష్టపుట్టదు, వారి దగ్గరికి పోయి జ్ఞానసారం ఏంటి అడిగేది. మరి అన్నగారు చెప్పారు కదా అని వెళ్తాడు. రావణాసుడు తల పక్కన కూర్చొని, ఓరి దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా అని చెప్పి తిడుతూ, అయినా ఏదో అనుభవజ్ఞుడివి, కొంచెం జ్ఞానం ఉంటే ఇవ్వు, జ్ఞానసారం అంటాడు. ఆడు తల తిప్పుకుంటాడు, ఏం మాట్లాడు. అడిగితే ఎవడన్నా ఇస్తాడో చెప్పండి. తల తిప్పుకుంటాడు, ఏం మాట్లాడు. వచ్చేసి రాముల వారి దగ్గరికి చచ్చేటప్పుడు కూడా వాడికి అహంకారం బాలేదు, జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అంటాడు. నువ్వు ఎట్టడిగావు నాయనా అంటాడు. ఇట్టడిగానంటాడు. జ్ఞానం అడిగే పద్ధతిది కాదు. ఎవరి నుంచన్నా జ్ఞానం పొందాలంటే అతని గురువు, మనం శిష్యులం. నేను నీకు నేర్పిస్తానని చెప్పి రాముల వారి కోదండం పక్కన పెట్టి వెళ్ళి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చొని దానవేంద్ర అంటూ చేతులు జోడించి, నీకు నాకు ఏ వైరం లేదు, నా భార్యను అపహరించడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది, అయినా గొప్ప జ్ఞాన సంపన్నుడివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకివ్వు, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తాను అంటాడు. అప్పుడు అసురు నయనాలతోటి రావణాసురుడు అంటాడు, స్వామి, దేవోత్తమ పురుషుడు అంటారు మిమ్మల్ని, ధర్మానికి ప్రభు అంటారు. నేను చేయని అపరాధం లేదు, అయినా నా పాదాల చెంత కూర్చొని చేతులు జోడించి జ్ఞానసారం అడిగారు అంటే మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉంది. మీ మహోన్నత హృదయానికి వేరే కార్ఖానం లేదు. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను. పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పే శక్తి, సమయం నాకు లేదు. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఒక్కటే, మంచి పనులు చేసి ఆనందంగా బతకడానికి మనిషి ఉత్సాహపడ్డు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం తిరిగి మీకు అప్పచెప్పడానికి నేను పడలేదు. దాని పర్యవసానం నాకు, నా పరివారానికి ఏమైందో చూడండి. ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం అంటాడు. సో తీర్థయాత్రలకు వెళ్ళిపోతుంటే కొండ మీద నుంచి బండ అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక భక్తుడు తన దోవతికున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే ఆ దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది. కలియుగంలో అన్ని ఆటంకాలు ఉంటాయి మంచికి. ఆ నూలు పోగుని భగవత్ నామంతో ధర్మరాజు పోలుస్తాడు. భగవత్ నామం ఎవడైతే కలియుగంలో జపిస్తాడో అన్ని ఆటంకాలు మటుమాయమైపోతాయి. కలిర్దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం బ్రజ. కలియుగం దోషాలకు నిధి, వజ్ర వైడూర్యాలకు కాదు. ఒక్క సుగుణం ఉంది, అదేంటి అంటే కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం బ్రజ. కృష్ణుని యొక్క కీర్తన చేస్తే ముక్త సంఘ అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. నేను మీ పిరమిడ్ కార్యక్రమం అక్కడ అరకులో, అక్కడ పెద్ద ఆశ్రమం ఉంది, అక్కడ పిలిచారు నన్ను.
ఆ రోజు వెళ్తే ధ్యానం అయింది. ధ్యానం తర్వాత సంకీర్తన. ఆ సంకీర్తనలో మీ భక్తులు అందరూ కూడా నృత్యం చేస్తూ తన్మయత్వంలో ఒక బృందావనాన్ని సృష్టించారు అక్కడ అనమాట. అదంతా కూడా ఒక బృందావనం లాగా మారిపోయింది. చాలా అద్భుతంగా ఉండింది అనమాట. నాతో పాటు మీరు కూడా 3 సార్లు భగవత్నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది షౌడశక నామ్నాం కలికల్ముచనాచనం నాతరో పరతరోపాయ సర్వ వేదేషు దుష్యతి. ఈ 16 పదాలు భగవంతుడు ఎవరైతే చెప్పిస్తారో కలికల్ముచనాశనం, కలికాలం నుండి కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయ సర్వ వేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు అని చెప్పారు. మీ ధ్యానంతో పాటు ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని కూడా రోజుకు 108 సార్లు చెప్పించండి. చాలా మంచిగా ఉంటుంది. మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కలతలను తొలగించేటువంటిది అని అర్థం చెప్పారనమాట. సో అందువల్ల పూర్వానికి ఎవరో ఒక ఉపన్యాసకుడు, బస్ డ్రైవరు ఒకే రోజు మరణించారంట. యమధర్మరాజు వచ్చి ఉపన్యాసకుడు నరకానికి వెళ్తాడు, బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడని చెప్పాడంట. చెప్తే ఆ ఉపన్యాసకుడికి చాలా కోపం వచ్చిందంట. రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుడి గురించి ఒక ముక్క కూడా చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుడిని చంద్రుడిని అని నీ గొప్పలు చెప్పుకునేవాడివి. కానీ ఆ బస్సు డ్రైవర్ చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్ లో కూడా స్పీడ్ తగ్గించేవాడు కాదు, జుమ్మని తిప్పేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకున్నారు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత భగవత్నామం చేయించాడు వాడు, అందుకని వాడు వైకుంఠానికి వెళ్తాడని చెప్పాడంట. సో మీరెంత నామం చేస్తారో, ఇతరుల చేత నామం చేపిస్తారో, మీ ఆధ్యాత్మిక ఉన్నతి కలియుగంలో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో చక్కగా ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ యొక్క పిరమిడ్ సంస్థ వారికి నేను అభినందనలు తెలుపుతూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. హరే కృష్ణ. ఇది కదా మహానుభావుల ప్రసంగాలంటే, ఎంత ఆత్మజ్ఞానాన్ని పంచారు. అద్భుతమైనటువంటి మహానుభావులు మన మధ్యలోనే మానవ రూపంలో నడియాడుతున్న దేవుళ్ళలాగా మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క ఆత్మజ్ఞానం మనం అందుకోవడం చాలా అద్భుతమే. ఇప్పుడు వారికి ఘనంగా మనము అభినందనలతో సన్మానం చేసుకున్నాం. సరిపోలేదు, కాల్స్ సరిపోలేదు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని విని మీరంతా నింపుకొని జ్ఞానాన్ని కాల్స్ చూస్తే స్వల్పంగా గుర్తెట్టా ఎదిగా ఇంకా, కానీ ఇంకా రాని ఇంకా ఎదిగా. ఒకసారి అందరూ లేచి నిలబడి కాల్చుకోవటండి. ఎంత అద్భుతమైన జ్ఞానానికి. జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై జై కృష్ణ, జై కృష్ణ. హరే కళ్ళడానికి వచ్చాం అక్షిత సార్.
చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒకసారి కార్యక్రమం చాలా సంతోషం, అద్భుతంగా చేశారు. విన్నాం కానీ సమాధానం ఇవ్వలేదు. ఒకసారి మేడం మాట్లాడతారు. అందరూ కూర్చోండి. భోజనానికి అరగంట సమయం. ఈలోపు అరుణ జ్యోతి మేడం మనకి చాలా అద్భుతం సార్. మా పత్రిక కూడా చెప్పిన సార్ ఆయన మళ్ళీ ఒకసారి తలుచుకున్నాడు అనుకున్నాడు. భగవద్గీత చెప్పేవారండి. ధ్యానం చేస్తే ఆ విన్న జ్ఞానమంతా కూడా మనకి పూర్తిగా అబ్బుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. అది శాశ్వతంగా మనకి ఉండిపోతుంది. అందుకోసం ఇప్పుడు మనకి ధ్యానం అవసరం. అందుకోసం అందరం హాయిగా